ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీతతో పాటు ఇంకో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారా? అవును సార్, మా అమ్మాయి ఉషా, అన్నయ్య కూతురు ప్రీతి కూడా ఉన్నారు. కానీ వాళ్ళు సీతను మధ్యలోనే కార్ దించేసి వెళ్ళిపోయారట సార్. రోడ్డు మీద సీత ఒంటరిగా ఉన్నప్పుడే కిడ్నాప్ అయింది. ఈ విషయం మీరు మాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఆ ఇద్దరు అమ్మాయిలు ఎక్కడా? వాళ్ళు గుళ్ళో ఉంటారు. వాళ్ళకి కిడ్నాప్ కి సంబంధం లేదు అని చెప్పలేదు. ఎందుకు సంబంధం లేదు పిన్ని? వాళ్ళు ఎందుకు సీతని మధ్యలోనే దింపేయాలి? అయినా మీరెందుకు ప్రీతి ఉషలతో వెళ్ళలేదు? సీతను ఎందుకు పంపించారు? నిజం చెప్పండి పిన్ని, ఇందులో మీ ప్లాన్ ఏమన్నా ఉందా? ఏం మాట్లాడుతున్నావు రామ్? మేమెందుకు ప్లాన్ చేస్తాం? అంటే నన్నే అనుమానిస్తున్నావా? నేను నీ పిన్నిని రామ్. నాకు కూడా మీ మీద అనుమానంగా ఉంది. మీరు ఈ అర్చన పనుందని చెప్పి ప్రీతి ఉషలతో వెళ్లకుండా తప్పించుకున్నారు. వాళ్ళ వెంట నేను వెళ్తానంటే వద్దు అన్నారు. చలపతిని వద్దన్నారు. కావాలని పట్టుబట్టి వాళ్లతో సీతను పంపించారు. ఏంటి పిన్ని, విద్యాదేవి టీచర్ చెప్పేది నిజమా? మీరు కావాలని సీతని పంపించారా? లేదు రామ్, సీతే వాళ్లతో వెళ్తాను అంది. అందులో మా తప్పేముంది? అపశకునాలు ఎదురవుతున్నాయని నేను సీతను వెళ్లొద్దని చెప్పాను. కాని ప్రీతి ఉషలను మీరు రెచ్చగొట్టి సీత వాళ్లతో వెళ్లేలా చేశారు. తప్పంతా వీళ్లదే రామ్. నా కొడుక్కి నా మీదే చాడీలు చెప్తున్నావేంటి? అసలు దీనంతటికి కారణం నువ్వు. రామ్, ఈవిడేం చేసిందో నీకు తెలుసా? గుళ్ళో పంతులు గారు నిన్ను సీతను అఖండ దీపాలు వెలిగించాలని, అందులో ఎవరి దీపం ఆరిపోతే వాళ్ళకి ప్రమాదం ఉందని చెప్పారు కదా. రాత్రి వెలిగించిన దీపాలు పొద్దున వరకు వెలుగుతూనే ఉండాలి. దీపాలు కొండెక్కితే ఇద్దరూ విడిపోయి దూరమయ్యే పరిస్థితి వస్తుందమ్మా. ఆ విషయం మాతో ఎవరికీ చెప్పకుండా నువ్వు సీత ఆ రోజు అఖండ దీపాలు వెలిగించారు కదా. అవును, మేమిద్దరం వెలిగించిన 2 దీపాలు తెల్లారేదాకా వెలుగుతూనే ఉన్నాయి. అది అబద్ధం. ఈ విద్యాదేవి చేసిన మోసం. ఆ రోజు సీత వెలిగించిన దీపం ఆరిపోయింది. ఆ విషయం మీకు తెలియకుండా ఈవిడ ఆరిపోయిన సీత దీపాన్ని మళ్ళీ వెలిగించింది. మీ 2 దీపాలు తెల్లారే వరకు వెలిగాయి కదా అని నువ్వు సీత హ్యాపీగా ఉన్నారు. ఆ రోజు సీత వెలిగించిన దీపం ఆరిపోవడం వల్లనే ఈ రోజు సీత ప్రమాదంలో పడింది. దీపం ఆరిపోయిన విషయం ఈవిడ ఆ రోజే చెప్పుంటే మనం ఏదైనా పరిహారం చేసుండేవాళ్ళం. ఆ విషయం దాచిపెట్టి ఈవిడ నీకు పెద్ద ద్రోహం చేసింది రామ్. సీతని ప్రమాదంలోకి నెట్టింది. మా పిన్ని చెప్పేది నిజమా టీచర్? సీత వెలిగించిన దీపం ఆరిపోయిందా? దాన్ని మీరు మళ్ళీ వెలిగించారా? మీ మంచి కోసమే నేను ఆ పని చేశాను బాబు. మంచో చెడో మీరు మాకెందుకు చెప్పలేదు? సీత కంగారు పడుతుందని చెప్పలేదు. చెప్పుంటే మేం ముందే జాగ్రత్త పడుండేవాళ్ళం కదా. ఏదో పరిహారం చేసుండేవాళ్ళం కదా. ఆ పరిహారం నేను చేస్తున్నాను బాబు. రోజు సీతతో దీపం పెట్టిస్తున్నాను. రేపటి పౌర్ణమి రాత్రికి మీ ఇద్దరితో గుళ్ళో నిద్ర కూడా చేయిద్దామనుకున్నాను. అలా చేస్తే పరిహారం జరుగుతుందని పంతులు గారు చెప్పారు.
చాలా ఆపండి. పరిహారం చేయడానికి మీరెవరు? ఏదో మా ఆయన మీ మెళ్ళో దండ వేసినంత మాత్రాన మీరు ఆయనకి భార్య అయిపోతారా? సీతకి అత్తవుతారా? రామ్కి అమ్మ అవుతారా? మీ ఇష్టానికి చేస్తున్నారు. సీత వెలిగించిన దీపం ఆరిపోయినందువల్లే సీతకిలా అయిందని ఎందుకు అనుకోవాలి మహా? అందుకే జరిగింది బావగారు. కొన్ని మనం నమ్మాలి. సీత కూడా ఇలాంటివి నమ్ముతుందన్నయ్య. తన నమ్మకం ఉమ్మైంది. మరి టీచర్ గారు, అన్ని అపశకునాలు ఎదురవుతున్నాయి, ఈరోజు గుడికి వెళ్ళొద్దు అని ఎంత చెప్పినా వినకుండా మీరెందుకు వాళ్ళని గుడికి పంపించారు? నమ్మకం ఉంటే మీరు కూడా వద్దని చెప్పాలి కదా. మధ్యలో నువ్వు మాట్లాడు కన్నయ్య. సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడతావు. చలపతి చెప్పింది నిజమే కదండి. మీరు దీపం సెంటిమెంట్ను నమ్మినప్పుడు అపశకునాల్ని కూడా నమ్మాలి కదా. సీతకు మీరు అపాయం తెచ్చిపెట్టి నన్నంటున్నారు. ప్లీజ్ మీరు ఆపండి. వాళ్ళు తప్పు చేశారో మీరు తప్పు చేశారో, మధ్యలో నా సీత ప్రమాదంలో పడింది. అది కాదు రామ్. దయచేసి నాకేమీ చెప్పొద్దు. మీరు నా ముందుండొద్దు. వెళ్ళండి, వెళ్ళండి. అంతా తన వల్లే జరిగింది రామ్. మళ్ళీ ఏం తెలియనట్టు నటిస్తోంది. ఇందులో మీ తప్పు కూడా ఉంది పిన్ని. మీరు ప్రీతి ఉషలతో సీతని పంపించడం తప్పు. వాళ్ళు సీతని వదిలేసి వెళ్ళడం తప్పు. 1 మినిట్ రామ్. మీ ఫ్యామిలీ మ్యాటర్స్ కాసేపు ఆపండి. మీరు ఇలా గొడవ పడుతుంటే మేము ఇన్వెస్టిగేషన్ చేయలేము. మహాలక్ష్మి గారు, మీ పిల్లలు గుడికి వెళ్ళారని చెప్పారు కదా, వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పండి పిన్ని. మా ఫోన్లు పోలీసుల దగ్గర ఉన్నాయి రామ్. త్రిలోక్, ఆ ఫోన్ ఇవ్వు. సార్, నా ఫోన్ ఇవ్వండి సార్. తీసుకోండి. రామా, ప్రీతి ఉషలకు ఫోన్ చేద్దాం. అమ్మ ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేయి. హలో అమ్మా. ఉషా, నేను ఎక్కడున్నారు? గుడి దగ్గరే ఉన్నాం పెద్దమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.